ఫ్లైఓవర్ ఎక్కితే సాఫీగా వెళ్ళొచ్చు, ఇది అందరి ఫీలింగ్. సాజిద్ కూడా అలానే భావించాడు. కుటుంబంతో టూ వీలర్ పై ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్తున్నాడు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరేవాళ్ళు. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. మృత్యు శకటంలా దూసుకువచ్చిన ఓ కారు అక్కడ బీభత్సం సృష్టించింది. ప్రస్తుతం టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యాలు కరీంనగర్ ఫ్లైఓవర్ పై జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు. ఫ్లైఓవర్ ఎక్కితే సాఫీగా వెళ్ళిపోవచ్చని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటారు. అలాగే సాజిద్ కూడా భావించాడు. కుటుంబంతో కలిసి టూ వీలర్ పై ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాడు. ఒక 10 నిమిషాలు అయిపోతే వాళ్ళు ఇంటికి చేరిపోయేవాళ్ళు. కానీ అంతలోనే ఓ కారు మృత్యు శకటంలా దూసుకువచ్చి ఢీకొట్టింది. అక్కడ భయానక వాతావరణాన్ని సృష్టించింది. కరీంనగర్ శివారు బొమ్మకల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన ఓ కారిలా బీభత్సం సృష్టించింది. AP9 BJ 9734 నెంబరున్న కారు అతివేగంతో దూసుకొచ్చి లెఫ్ట్లో వెళ్తున్న యాక్టివా టూ వీలర్ను ఢీకొట్టింది. అంతే, కళ్లు మూసి తెరిచేలోపు దారుణం జరిగింది. యాక్టివా పైన వెళ్తున్న ఓ కుటుంబం నెత్తురు మడుగులో కుప్పకూలింది. రక్షణ గోడ రైలింగ్ కూడా వాళ్లను కాపాడలేనంతగా స్పీడ్గా యాక్టివాను ఢీకొట్టింది మాయదారి కారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే యాక్టివాను డ్రైవ్ చేస్తున్న సాజిద్, ఆయన కుమారుడు వాజిద్, భార్య రజియా సుల్తానా ఫ్లైఓవర్ పైనుంచి కింద పడిపోయారు. సాజిద్, చిన్నారి వాజిద్ స్పాట్లో చనిపోయారు. రజియా సుల్తానాకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన తల్లి మనసు 10 నెలల ముస్కాన్ను కాపాడింది. ఫ్లైఓవర్ నుంచి పడిపోతున్న టైంలో తన ఒళ్ళో ఉన్న కూతురు ముస్కాన్ను ఫ్లైఓవర్ పైన వదిలేసింది రజియా సుల్తానా. అమ్మ, నాన్న, భాయ్ అంటూ తల్లడిల్లుతున్న ఆ చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు స్పందించి రజియా సుల్తానాను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. అయితే అంత పైనుంచి పడిపోవడంతో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్ల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం రజియా సుల్తానాను హైదరాబాద్కు తరలించారు. విషయం తెలుసుకున్న సాజిద్ బంధువులు, మిత్రులు పెద్ద సంఖ్యలో స్పాట్కు తరలించారు. ఇక్కడి దృశ్యం చూసి చలించిపోయారు. వచ్చిన కార్ వచ్చి గుద్దేసిందంటే వాడికి ఏం తెలియదు. చూడకుండా వెనక నుంచి ఎంత వెహికల్ వాడు వస్తుందో లేదో చూసుకొని నడపచ్చు కదా. ముగ్గురికి చిన్న బాబు వాడు మొత్తం బ్రిడ్జ్ నుంచి పైనుంచి మొత్తం పైనుంచి పడ్డారంట భార్య. ఆ చిన్న పాపని ఎత్తుకొని వాళ్ళ అమ్ముంటే ఆ కారు గుద్దంగానే అక్కడే వదిలిపెడితే ఆ పాప ఒక్కటి సేఫ్గా ఉన్నది. మిగతా ముగ్గురు కూడా కింద బ్రిడ్జ్ నుంచి కింద పడ్డారు. ఆమెకి ఎన్ను బొక్క ఇవన్నీ ఇరిగిపోయినాయి. ఇది ఏదీ లేవు. కాలు ఇంత వాసి ఇది ఇక్కడ స్పైనల్ కార్డ్ మొత్తం ఇరిగిపోయింది. తనది కాలు కూడా లేదు. పాప హాస్పిటల్ ఉంది. తను అపోలో రీచ్లో ఉంటే అక్కడ నుంచి హైదరాబాద్ పంపించింది తనని. కార్ డ్రైవర్ని మాత్రం వదిలిపెట్ట. ఎంత వేగం, అంత ఫాస్ట్గా వచ్చి ముందు పోయే వెహికల్ని ఎట్లా గుద్దుతారని ఉన్నదని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు చెలిమడ దగ్గర. నిన్న సండే ఉన్ననే డీఫార్కి పోయి పిల్లలతో వస్తుండు. పిల్లలతో పోయి రాగా ఈ కరీంనగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్లో కారు ఓవర్ స్పీడ్తో వచ్చి కొడితే ఫ్లైఓవర్ కింద పడి ఒక 10 మీటర్లు కారు రాకపోయింది. పడితేనే కింద పెడితే మాకు 600 తెలిసింది. గోదావరి కళ్ళు ఉంటాను నేను వాళ్ళ డాడీని. ఏం చెప్పాలి ఏం అర్థమైతే లేదు. సమజ్ అల్లా. బొమ్మకల్ ఫ్లైఓవర్ నిత్య ప్రమాదాలతో నెత్తురోడుతూనే ఉంది. క్రాసింగ్ దగ్గర ప్రమాద హెచ్చరికల బోర్డులు లేకపోవడం, వేగ నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహించకపోవడం, వెరసి ఈ దారిలో తాగుబోతుల డ్రైవర్ల ఆగడాలతో అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు స్థానికులు.
ప్రమాదానికి కారణమైన AP9 BJ9734 కారు ఎవరిది? ప్రమాద టైంలో కారును డ్రైవ్ చేసింది ఎవరు? మద్యం మైకంలో వాహనం నడిపారా? ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కుటుంబంతో కలిసి యాక్టివా మీద వస్తున్న సాజిద్ మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకునేవాడు. కానీ మృత్యు శకటంలా దూసుకొచ్చిన కారు పచ్చని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కారు అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. నిందితులను కఠినంగా శిక్షించడం సహా ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఇప్పటికైనా తాగుబోతు డ్రైవర్లకు కళ్లెం వేయాలని డిమాండ్ చేశారు.